నా పేరు సతీష్ కుమార్. ఆది కాండము 6వ అధ్యాయం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలమును ఈ జలమునకు వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమున ఉదయము కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములలో ఉన్న చోటనే కూర్చబడి ఆయన నేల కనబడును కాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గట్టిని విత్తనమునిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్ష